మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన కోట్లింగాల దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. సో ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అంటే ప్రత్యేకించి ఈ కోట్లింగాల దేవస్థానంలో చాలా మనకి శివుడు లైవ్లో కూర్చుని మనకి అభిషేకం చేయించుకుంటున్నట్టే ఉంటుంది ఎప్పుడు కూడాను. సో మాకు పర్సనల్గా ఇక్కడ చాలా ఇష్టం అండి దర్శనం చేయించుకోవడం. అభిషేకాలు అవి కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. అండ్ నార్మల్ టైమ్స్లో కూడా ఇంకా బాగుంటుంది. బట్ శివరాత్రి టైంలో కూడా చాలా ఓపిక్గా ఇంత క్రౌడ్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ చాలా బాగా అభిషేకం అయితే చేస్తున్నారు. ఈరోజు కోట్లింగ ఆలయమే కాదు, పరమశివుడు పుట్టినరోజు కింద కొంతమంది చెప్తారు, శివుడు ఉద్భవకాలంగా చెప్తారు. ఈ యొక్క సందర్భంలో చెప్పవలసిందంటే శివుడికి విష్ణువుకి బ్రహ్మకి జరిగిన చిన్న వైరంలో శివుడు ఆవిర్భావం జరిగినది. అంతేకాక శివరూపాయి విష్ణు రూపాయి శివాయను ఈరోజు శివరాత్రి సందర్భంగా శివుని పూజించిన విష్ణువుని పూజించిన ఒకే రకంగా ఉండని ప్రజల యొక్క నమ్మకంతో భగవంతుడు చేసిన లీలేది. అదే కాక దక్షిణ కాశీగా పేరు పొందిన కోట్లింగేశ్వర స్వామి గుడి రాజమండ్రిలో ఉన్నతమైనది. దర్శించుకోవడం వలన కాశీతో సమానంగా భావించడం వలన దక్షిణాన కైలాస భూమి ఉండడం వలన ఇది కాశీతో సమానం. కాశీలో సదాశివుడిని ఎలా దర్శించుకున్నారో ఇక్కడ ఉమాకోట్లింగేశ్వరుని దర్శించుకున్నచో అన్ని పాపములు జన్మరాహిత్యం ఉండదని అందరూ చెప్తుంటారు. అంతేకాక కుమార సంభవంలో ఇక్కడ దేవాలయం కట్టబడ్డదని, కుమారస్వామి ద్వారా ఈ దేవాలయం ఆవిర్భవించిందని, కోటిలింగేశ్వరుడిగా ప్రసిద్ధికి ఎక్కాడని, గోదావరిలో కోటి లింగాలు ఉన్నాయని ఒక లింగం తక్కువగా దక్షిణ కాశీగా ఇది ఉన్నతమైన పేరుతో ఈ దేవాలయం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది. రాజమహేంద్రవరంలో ఈరోజు జరిగేటువంటి మహాశివరాత్రి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం గత 25 ఏళ్ళగా ఇక్కడికి వస్తామండి. 25 సంవత్సరాల నుంచి కూడా గర్భాలయం దర్శనం 100 రూపాయలు టికెట్ గర్భాలయం దర్శనంలోకి వస్తాం. ఈ యొక్క గుడిలో దర్శనం చేసుకుని ఏ కోరుకున్నా తప్పనిసరిగా తీరుతాయండి. అందుకనే ఎంతమంది జనం కూడా ఈ భక్తులందరూ కూడా పరమేశ్వరుడి యొక్క నమ్మకం మీద ఇంత జనం ఒకేసారి రావడానికి ప్రయత్నం చేయడానికి కారణం అదండి.